హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బహుత్ ही టేస్టీ అంటే చాలా చాలా రుచికరంగా ఉండే కిచిడి కట్టా అంటే పచ్చి పులుసు ఇంకా కిచిడి అండి. మా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. దీని పేరైతే కిచిడి కట్టా. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూపించేస్తాను. ఇప్పుడు మనం చేసుకునే ఆ పచ్చి పులుసు కోసం కొంచెం నువ్వులండి, ఒక 2 గుప్పెడు నువ్వులు ఈ విధంగా తీసుకొని నువ్వులు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను చేసుకునే విధంగా నువ్వులు మొత్తం బాగా క్లారిటీగా బాగా వస్తాయి కదండి, బ్రౌన్ కలర్లో. ఆ విధంగా చేసుకోవాలి. నువ్వులతోనే టేస్ట్ ఉంటుందండి చాలా. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి నువ్వులు ఫ్రై అంతా. తర్వాత ఒక 10 లేదా ఒక 12 పచ్చిమిరపకాయలు తీసుకొని పచ్చిమిరపకాయని కూడా ఈ విధంగా నీట్గా ఫ్రై చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 లేదా 3, 4 చుక్కలు ఆయిల్ వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి పచ్చిమిరపకాయలు అనేవి. ఎక్కువగా దాని ఫ్లేవర్ కూడా రాదు బయటికి, అదే ఒగరు అనేది వస్తుంది కదండి, అది రాదు. పక్కన కొంచెం పుదీనా కూడా పక్కన వేసుకోవాలి. పుదీనా కొంచెం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, నువ్వులండి. ప్రాసెస్ చూపిస్తున్నాను. మొత్తం వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ నువ్వులు అనేది మిక్సీ పట్టుకుంటే తొందరగా పచ్చిమిరపకాయలు అవి తొందరగానే నలిగిపోతాయి కదా. నువ్వులు అనేవి ముందుగా నలగవు కాబట్టి నువ్వుల్ని ముందుగా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. నేను మిక్సీ పట్టుకున్న తర్వాత వీడియో తీయడం మర్చిపోయాను. సగం మిక్సీ అయిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఇంకా ఈ పుదీనా ఆకులు అనేవి నేను వేసుకున్నాను. వేసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నానండి. ఉప్పు కూడా యాడ్ చేసుకొని వీటినన్నిటిని కలిపి మళ్ళీ మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫైన్గా పేస్ట్ అయిపోయింది కదా బాగా. ఈ ఫైన్గా పేస్ట్ అయిపోయిన వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకి అనుకూలంగా ఎంత చింతపండు కావాలో మన ఇంటి మెంబర్స్ని బట్టి అంత చింతపండుని తీసుకొని ఈ విధంగా చింతపండు గుజ్జు అనేది బాగా మెత్తగా చేసుకొని ఈ విధంగా పులుసును అనేది పక్కన తీసుకోవాలండి. పులుసును మన ఇంట్లో మెంబర్స్ని బట్టి మాత్రమే చింతపండు నానబెట్టుకోండి. అంత మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి. మా ఇంట్లో ఒక 10 మెంబర్స్కి సరిపడినంతగా నేను చేస్తున్నాను. చూడండి, మసాలా కూడా ఎంత కావాలో అంతనే యాడ్ చేసుకోండి. ఈ విధంగా నేను 10 మెంబర్స్ లాగా చేస్తున్నాను కాబట్టి చింతపండు పులుసు ఈ విధంగా ఎంత తీసుకున్నాను. ఆ చింతపండు పులుసులో మనం తయారు చేసుకున్నాం కదా మసాలా, అదే నువ్వుల మసాలా మొత్తము, అది మొత్తం పచ్చిదే ఈ విధంగా వేసేసుకోవాలి. ఎందుకంటే పచ్చి పులుసు కదండి, దాన్ని కట్ట అంటారు. అంటే ఆ రెండిటి కాంబినేషన్ నేమ్ అండి అది, కిచిడి కట్ట అని. అదే దాన్ని కట్ట అంటారు కదండి. ఈ విధంగా మనం అందులో అన్నీ కలుపుకోవాలి. ఆ మసాలా అంతా కలుపుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదండి, సరిపోకపోతే మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ పులుసులో మనం ఆల్రెడీ నువ్వుల మసాలాలు యాడ్ చేసాం కాబట్టి మీకు చూసుకొని వేసుకోండి. ఈ విధంగా నీట్గా కలుపుకున్నాం కదా. ఇంకా నాకు ఉప్పు సరిపోకపోతే మళ్ళీ నేను యాడ్ చేసుకున్నాను. మీరు కూడా అంతే, మీకు కూడా సరిపోకపోతే మళ్ళీ మీరు యాడ్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మీరు చేసుకునే చిక్కదనాన్ని బట్టి కూడా ఉంటుంది. మీకు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు, పలుచగా కావాలంటే పలుచగా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ మంది పలుచగా చేసుకుంటేనే ఇష్టంగా తింటారు. తర్వాత మంచిగా ఒక కట్ట కొత్తిమీర అనేది నీట్గా కడుక్కొని చిన్న చిన్నగా కట్ చేసి ఆ విధంగా యాడ్ చేసుకోండి. తర్వాత చిన్నగా పచ్చిమిరపకాయలు నేను డైరెక్ట్గానే కట్ చేశాను కత్తిరితో. మీ ఇష్టము, మీకు ఎట్లా నచ్చితే అలా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఒక 5, 6 పచ్చిమిరపకాయలని సన్నంగా తరుముకొని ఈ విధంగా పైన వేసుకోండి. ఇంకా 2 ఉల్లిపాయలు సన్నంగా పొడవుగా ఈన్లు కోసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి వాటిని. ఎందుకంటే ముక్కలు వీడిపోయినట్టుగా ఉంటేనే బాగుంటుంది, అందరికీ సర్వ్ అవుతాయి కదా. అందుకని ఆ ముక్కల్ని కూడా విడివిడిగా చేసి అందులో కలుపుకొని బాగా నీట్గా ఒకసారి గరిటెతో కలుపుకున్నాను. తర్వాత పోపు కోసమని జీలకర్ర ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం ఎక్కువగా ఫ్రై అవ్వాలండి. నార్మల్ చారు కాకుండా ఇంకొంచెం ఎక్కువగా కలర్ వచ్చినట్టుగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని, పసుపు కూడా పచ్చివాసన రాకుండా ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఇంకా మంచిగా మనము ఈ మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా పులుసు, ఆ పులుసులోని ఈ పోపును అనేది వేసుకోవాలండి. వేసుకొని
ఇంకా మనం అలాగా వదులుకున్నోళ్ళు వదిలేయవచ్చు, కలుపుకునే వాళ్ళు కలుపుకోవచ్చు అండి. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం రైస్ కోసం ప్రిపేర్ అవుతాము, అదే కిచిడి కోసం. నేను బాండి పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను వీడియో ఆన్లోనే ఉందనుకున్నానండి. గరం మసాలా పోపులని వేసేసుకున్నాను. ఏం లేదండి, చిన్న జీలకర్ర, ఒక స్టార్ ఫ్లవరు, కొంచెం రెండు బిర్యానీ ఆకులు, ఒక లవంగం, 2 లవంగాలు, ఒక్క దాల్చిన చెక్క వేసుకున్నాను. అంతేనండి బిర్యానీ మసాలా. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత, ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి మెయిన్ అండి. ఇందులోన అల్లం వెల్లుల్లితోనే టేస్ట్ వస్తుంది రైస్ అనేది. అది మంచిగా 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. బాగా అంటే లాంగ్ వీడియో అంతా మొత్తం చూపించలేము కదా, ఇంత వేసుకున్నాం ఇంత వేసుకున్నామని, ఇంత ఫ్రై చేసామని. మీ మీ ఇష్ట ప్రకారం మీరు ఫ్రై చేసుకోండి, ఫ్రై చేసుకునే విధానంగా. తర్వాత మీరు అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు కూడా బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన అనేది రైస్లో కూడా రాకూడదు. మనం ఇవన్నీ ఫ్రై అయ్యాయని మనకి ఎలా తెలుస్తుందండి? తపాలలో కింద అడుగు అంటుకుంటుంది చూడండి, అదిగో అల్లం వెల్లుల్లి మొత్తం కింద అంటుకుంది కదా, అట్లా అంటుకుంటే బాగా ఫ్రై అయినట్టు. పుదీనా కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై అయిన తర్వాత పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత ఇంకా 2 గ్లాసులు బియ్యానికి నేను 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. 4 గ్లాసుల కన్నా కొంచెం తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే రైస్లో మనకి బియ్యం ఉంటాయి, వాటర్ ఉంటుంది కదండి, ఆ విధంగా వేసుకున్నాను. ఇందులో నేను కసూరి మేతి అనేది యాడ్ చేసుకున్నాను. కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుందండి. తగినంత ఉప్పు వేసుకోండి, రైస్కి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసుకోండి. ఇంకా ఇప్పుడు బియ్యం తీసుకొని బాగా కడుక్కొని నీట్గా పక్కన పెట్టుకోవాలి. అంతలోపు ఇది మరుగుతూ ఉంటుందండి, మనకి ఈ రైస్ వాటర్ అనేది మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రైస్ మంచిగా నీట్గా 2 to 3 టైమ్స్ కడుక్కున్నాం కదా, కడుక్కున్న తర్వాత రైస్ అంతటిని ఇందులో యాడ్ చేసుకోవాలి, నేను యాడ్ చేసుకున్న విధానంగా. తర్వాత పొయ్యిని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మొత్తం రైస్ అంతా వేసుకున్నాం చూడండి, రైస్లో వాటర్ ఉంటుందని అన్నాను కదా, కొంచెం వాటర్ ఉంది కదా. తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. మనం అన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాము. ఇప్పుడు మంచిగా కలుపుకొని మూత పెట్టుకునే వాళ్ళు మూత పెట్టుకోవచ్చు అండి. నేను వీడియో కోసమని పెట్టలేదు, మీకు చూపించడం కోసమని. ఇలా అవుతూ ఉంటుంది కదండి. తర్వాత ఎర్రపప్పు ఉంటుంది కదండి, మనము ఇంట్లో ఎక్కువగా యూస్ చేయము, తెలుగు వాళ్ళు అయితే యూస్ చేయరు. ఈ కిచిడిలో అది చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ ఎర్రపప్పు అనేది. ఆ ఎర్రపప్పు అనేది ఇందులో మీరు తీసుకునే రైస్ని బట్టి వేసుకోవాలి. నేను చిన్న కాఫీ కప్పు ఉంటుంది కదండి, ఆ కప్పుతో ఒక కప్పు, ఫుల్ కప్పు ఆ ఎర్రపప్పుని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. బియ్యంలో కడిగి కూడా వేయొచ్చు కదా అనుకుంటారు కొంతమంది, కానీ మనం తినేటప్పుడు ఇది పప్పుగా కనిపిస్తేనే టేస్ట్ అండి. బియ్యంలో వేసేస్తే మొత్తం బియ్యం ఉడికినట్టే మొత్తం ఉడికిపోతుంది, పప్పు అంతా ఉడికిపోయి కనిపించదండి. అందుకని నేను వేసుకోను. బియ్యం వేసుకున్న ఒక 10 మినిట్స్ తర్వాత వేసుకుంటా, ఎందుకంటే బియ్యము మెత్తగా ఉడికినప్పటి వరకు అది పప్పు అనేది స్మాష్ అయిపోతుంది, కనిపించదు, అందుకే నేను వేసుకోను. ఇంకా బాగా ఉడకడం దగ్గరికి వచ్చేసింది కదండి రైస్ అనేది. ఇప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే కింద అడుగంటుకోకుండా ఉండాలి కాబట్టి. ఒక 5 మినిట్స్ ఇట్లా మూత పెడితే మొత్తము వాటర్ అంతా రిమూవ్ అయిపోతుంది. చూడండి నార్మల్ వాటర్ అంతా అయిపోయింది కదా, మీకు పప్పు కనిపిస్తుంది కదండి, అందుకే నేను ముందుగా వేసుకొని విధంగా వేసుకుంటాను. ఇప్పుడు రైస్ అంతా బాగా అయిపోయింది. ఒక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అట్లనే వదిలేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది రైస్ అనేది, పలుకుగానే ఉంటే బాగుంటుంది కాబట్టి ఇంకా నేను మూత పెట్టి వదిలేసానండి. రెడీ అయిపోయింది మన రైస్ అయితే, వేడివేడిగా రైస్, పచ్చి పులుసు, ఇంకా ఈ విధంగా ఉంటుందండి. కట్ట కిచిడి అంటే కాంబినేషన్. దీంతో ఎగ్ బాయిల్ ఉంటే చాలా బాగుంటుందని ఎగ్స్ కూడా ఉడకబెట్టిన ఎగ్స్ అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందని ఇంక ఈ విధంగా మనము సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడిగా కిచిడి, కట్ట, బాయిల్ ఎగ్, ఈ విధంగా తాళి ఉంటుందండి. బాగుంది కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త వీడియోస్ కోసం ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వెరైటీస్ చాలా నేను వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను. ఈ రైస్ని ఈ విధంగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం రైస్ ఇలా బౌల్లో వేసుకొని
ఈ విధంగా బౌల్‌లో వేసుకొని దీనిపైన ఎక్కువగా అదే ఆ పచ్చి పులుసు అనేది కట్ట అనేది మొత్తం ఈ విధంగా వేసుకొని బాయిల్డ్ ఎగ్ పక్కన వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. వారంలో ఒక్కసారైనా మీరు కూడా ఇలా తింటాను అని అంటారు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.